సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. అసలు మనము వాక్యోపదేశంలోకి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న సాల్మాన్ రాజు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతూ వస్తుంటున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఏలయనగా యెహోవాత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా మెస్సీయనందు నివసించుచున్నది. చాలా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదాలకు కానుబుద్ధుడే మా మహాగొప్ప రక్షక, సర్వోన్నతుడా, మహోన్నతుడా, జీవాధిపతి ఎల్ షడాయ్, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మరి గడిచిన వారం నుంచి వారం వరకు మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని సంరక్షిస్తూ నాయన, మా యొక్క కష్టాల్లో నష్టాల సమస్తంలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని బలపరుస్తూ నాయన, మీరు మమ్మల్ని సజీవ లెక్కలో లెక్కిస్తూ ఏ ఆపద గండం రాకుండా నేను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ యొక్క పాద సన్నిధికి మమ్మల్ని చేర్చిన విధానాన్ని ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పుడు మీ యొక్క సేవకుడు నాయన నిలబడి ఉంటుండగా నాయన, మీ యొక్క సేవకుడు మీ యొక్క దయాకర్ బ్రదర్ని మీ యొక్క మ్రాను చాటున మరుగుపరిచి నాయన, మీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన వాక్కులను మీరే మాకు వినిపించి నాయన, లేఖనాల్లోని సత్యాలను మేము గ్రహించి వాటి ప్రకారం జీవించే బిడ్డలుగా మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ మీ యొక్క ఆత్మాభిషేకము ఆయనకు అనుగ్రహించి నాయన, మీరే మా అందరితో కూడా మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ మా ఈ ప్రార్థన త్వరలో రాని నజరేయుడైన యేసు మెస్సీయ మీ యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చదువుకున్న లేఖన భాగము అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో, ఏలయనగా యెహోవాత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా మెస్సీయనందు నివసించుచున్నది. ఇప్పుడు చూడండి, సర్వ పరిపూర్ణత శరీరముగా మెస్సీయనందు నివసించుచున్నది. ఈరోజు మనం ధ్యానించుకునే అంశము పరిపూర్ణత. కాబట్టి ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు పరిపూర్ణమైన వ్యక్తిగా జీవిస్తూ వచ్చాడు. సర్వ పరిపూర్ణత దేనిలో? యెహోవాత్వములో, దైవత్వములో. ఆయన శరీరములో జీవించినప్పటికీ ఆ దైవత్వమంతా కూడా నింపబడిన వ్యక్తిగా, దైవత్వమంతా కూడా కలిగిన వ్యక్తిగా, యెహోవాత్వమంతా కూడా కలిగిన వ్యక్తిగా ఆయన ఈ లోకములో ఆయన జీవిస్తూ వచ్చాడు. ఆయన మాదిరిగా ఉండి, నేను శరీరముగా జీవించినప్పటికీ నాలో యెహోవాత్వం ఉంది, నేను ఆయననే సృష్టికర్తనే, నేను ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా సర్వ సంపూర్ణత గల నేను జీవించానని ఆయన లోకానికి చాటి చెప్పిన వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, నేను పరిపూర్ణత ఈ లోకంలో జీవించాను కాబట్టి మీరు కూడా పరిపూర్ణమైన వ్యక్తులుగా జీవించాలి, పరిపూర్ణమైన వారిగా మీరు జీవించాలి. కాబట్టి ఎవరైనా ఏదైనా కోరుకుంటే, అవును సంపూర్ణంగా నాకు లోబడాలి, లేకుంటే పరిపూర్ణంగా కార్యం జరిగించాలి, పరిపూర్ణంగా అని మనం కోరుకుంటాం. కాబట్టి యెహోవా మెస్సీయ కూడా తను సేవించే బిడ్డలను, తను ఆరాధించే బిడ్డలను, తను గణపరిచే బిడ్డలను పరిపూర్ణమైన వ్యక్తులుగా ఉండాలని, పరిపూర్ణమైన హృదయాలతో సంపూర్ణంగా ఆయనకు లోబడాలని, అదే మరిగా పరిపూర్ణతలోనికి చెందిన వారు ప్రవేశించి పరిపూర్ణతలోకి వచ్చిన వారై వారు పరలోకంలోకి ప్రవేశించాలని పరమతండ్రి ఆశపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే ఆయన ఈ మాట అంటూ వచ్చాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అంటున్న మాట, సంపూర్ణంగా
ఆయన సెలవిచ్చిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో ఆయన మాట అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనములో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. కాబట్టి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ఆ పరలోకపు తండ్రే సశరీరుడిగా రక్తమాంసాలు ధరించుకొని యహోవత్వముతో సర్వ సంపూర్ణతతో సర్వ పరిపూర్ణతతో ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మానవులుగా ఆయన రక్తంతో కడగబడిన మనము కూడా ఆయన వలె జీవించడానికి, ఆయన వలె పరిపూర్ణత రావడానికి కొరకు, ఆయన వలె సంపూర్ణతలోనికి మనం రావడానికి కొరకు మనం ప్రయాసపడితే మనకు కూడా అది దొక్కుతుంది, అది కూడా మనకు దక్కుతుంది. ఆ పరిపూర్ణత మనకు కూడా వస్తుంది సుమా. కాబట్టి అందుకే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పరిపూర్ణమైన వ్యక్తిగా జీవించాడు. కాబట్టి ఆయన సేవిస్తున్న బిడ్డలు కూడా పరిపూర్ణులుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఈ దిన మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఏ విధంగా పరిపూర్ణత మనం సాధించుకుంటాం, ఏ విధంగా మనం పరిపూర్ణతను మనం పొందుకుంటాం, ఏ విధమైన వ్యక్తిత్వంతో ఉంటే, ఏ విధమైన మన జీవితాలను మనం మలుచుకుంటే ఏ విధంగా మనం పరిపూర్ణతలో మనం వెళుతాం అనేది కొన్ని సందర్భాల్లో మనం లేఖనాల్లో నుంచి జాగ్రత్తగా మనం పరిశీలిస్తే పరమతని స్పష్టంగా ఆయన రాయించి పెడుతూ వచ్చాడు. నా కుమారులారా, నా కుమార్తెలారా, ఈ విధంగా మీరు జీవించండి, ఈ విధంగా మీరు జీవించండి, ఈ విధంగా మీరు జీవించండి, మీరు అప్పుడు పరిపూర్ణతలకు వస్తారు, సంపూర్ణతలకు వస్తారని ఆయన తెలియజేస్తుంటారు. కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఎందుకంటే ఆయన జీవించాడు, ఆయన జీవించడం వలన మనకు కూడా అది సాధ్యమే. కాబట్టి అందుకే ఆయన భక్తులు, ఆయన సేవిస్తున్న బిడ్డలు ఆయన పోలికలను మార్చబడాలని, అటు సంపూర్ణతకు వెళ్ళాలని ఆయన కోరుతూ ఆయన ఏమంటుంటున్నాడంటే, ఆయన యొక్క శ్రేష్టమైన మాటలు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన అంటున్న మాట. కాబట్టి అందుకే ఆ 46వ వచనం ఒకసారి చదువుకున్నాం. ఇదే 5వ అధ్యాయం 46వ వచనంలో, మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసి మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. కాబట్టి అన్యజనులు వారి పరిపూర్ణమైన వ్యక్తులు కారు, వారి పరిపూర్ణతలోనికి రారు, వారి పరిపూర్ణమైన వ్యక్తిత్వంలోనికి, పరిపూర్ణమైన విధానంలోకి రారు. కాబట్టి వారు ప్రేమించిన వారినే వారు ప్రేమిస్తుంటారు, వారు వందనం చేసిన వారిని వారికి వందనం చేస్తుంటారు. కాబట్టి మీరు నా బిడ్డలుగా ఉన్నారు కాబట్టి, నా కుమారులుగా, నా కుమార్తెలుగా ఉన్నారు కాబట్టి, మీరు పరిపూర్ణతలోకి రావాలి అంటే అన్యుల వలె, సుంకర్ల వలె మీరు ఉండకండి. సుంకరులు ఏం చేస్తారు? సుంకరులు పరిశుద్ధులైన వారిని, అవును వారికి ఇష్టమైన వారిని, నీతిమంతులైన వారిని వారు ప్రేమిస్తుంటారు. సుంకరులు పరిపూర్ణతలోనికి రాలేదు అని పరమతని కోరుతూ అక్కడ తెలియజేస్తూ సుంకరు వలె ఉండకండి అంటాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి అంటే యెహోవామెస్సే బిడ్డలముగా ఉండాలి. యెహోవామెస్సే పరిపూర్ణతలో మనం రావాలి అంటే సుంకరులు ప్రేమించినట్టుగా మనం ప్రేమించినట్లయితే మనం పరిపూర్ణతలోకి రాము సుమా. మనము యెహోవామెస్సే ప్రేమించినట్టుగా మనం ప్రేమించాలి. మన ప్రేమ ఏ విధంగా ఉండాలంటే శత్రువులు సైతము మనం ప్రేమించాలి, మనం హింసించే వారిని సైతము మనం ప్రేమించాలి, మన కీడు కోరుతున్న వారి సైతము మనం ప్రేమించాలి. కాబట్టి ఇక్కడ చక్కని మాట అంటూ వస్తున్న యెహోవా మెస్సీయ, మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించడంలో మీకేమి ఫలము? కాబట్టి మీరు ఆ ఫలము అంటే ఆ పరిపూర్ణత అనే ఫలము మీరు పొందుకోవాలి అంటే సుంకరులు ప్రేమిస్తున్నట్టుగా మీరు ప్రేమిస్తున్న వారిని మీరు ప్రేమిస్తే మీకేమి ఫలము? కాబట్టి అందుకే ప్రియులారా, మనము ఒక ప్రత్యేకింపబడిన జనాంగముగా, ఒక పరిపూర్ణమైన వ్యక్తులముగా మనం కనబడాలి అయిన సన్నిధిలో ఎదుట అంటే ఆయన కోరుతున్నాడు శత్రువులను సైతం మనం ప్రేమించాలి. కాబట్టి మన శత్రువు అవును మన కీడు కోరుతున్నాడు, మనం హింసిస్తున్నాడు, మనల్ని బాధ పెడుతున్నాడు, మనం అవమానపరుస్తున్నాడు, వారిని సైతం మనం ప్రేమించాలి. అప్పుడు యెహోవా మెస్సీయ అంటున్నాడు, నీవు పరిపూర్ణతలోకి వెళుతున్నావు, పరిపూర్ణత పొందుకోవడానికి నువ్వు అడుగులు వేస్తున్నావు. కాబట్టి ఆ అడుగులు వేయడానికి కొరకు నీవు నీ జీవితంలో నీకు అట్టి విధమైన ఇంట్రెస్ట్, ఆ విధమైన ఆ ఇష్టము నువ్వు కలిగి ఉంటే ఆ పరమతను నిన్ను పరిపూర్ణతలోకి తీసుకెళ్తాడు సుమా.
కాబట్టి ఆయన తెలియజేస్తుంటున్నాం. ఆయన శ్రేష్టమైన మాటలు మనం వింటుంటే, అవును నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరు ఈ విధంగా ఉండండి. లూకాసు వార్తలో కూడా ఆయన కొన్ని మాటలు ఆయన అంటుంటాడు. లూకాసు వార్తకి వెళదాం. ఆయన యొక్క శ్రేష్టమైన మాటలు మనం వింటుంటే 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయంలో కొన్ని మాటలు కొన్ని అంటుంటాడు. 36వ వచనము, 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. పరిపూర్ణుడు. ఆయనలో ఉన్న లక్షణం ఏంటంటే ఆయన కనికరం కలిగిన వాడు. కాబట్టి మీ తండ్రి కనికరం కలిగిన వాడు, కాబట్టి మీరును కనికరం కలిగిన వారై ఉండుడి. కాబట్టి కొందరు హృదయాలు కఠినం చేయబడతాయి, కొందరు హృదయాలు జాలి ఉండవు, దయ ఉండవు, కనికరం ఉండదు. కాబట్టి నువ్వు పరిపూర్ణవుగా వ్యక్తిగా కనబడాలి అంటే కనికరం అనే మనసు కలిగిన వాడివిగా నువ్వు ఉండాలని ఆయన కోరుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి కనికరము నీలో ఉండాలని పరమతండ్రి కోరుతూ వస్తుంటున్నాడు. అదే మాదిరిగా ఆయన కోరుతూ వస్తున్నాడు. 37వ వచనంలో కూడా ఆయన అంటూ వస్తుంటున్న మాట, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును తీర్పు తీర్చబడదు, నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడునని మీతో చెప్పుచున్నాను, మీతో చెప్పాను. కాబట్టి ప్రియులారా, యాశ్వమిస్స రక్తంలో కడగబడిన బిడ్డలారా, మీరు పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండాలి అంటే తీర్పు తీర్చకండి. పలానా వ్యక్తి ఆ విధంగా ఉన్నాడు, పలానా వ్యక్తి ఆ విధంగా ఉన్నాడు, పలానా వ్యక్తి ఆ విధంగా ఉన్నాడని మనం ఈజీగా తీర్పు తీరుస్తుంటాం. అప్పుడు నీవు ఆ హృదయంతో ఉంటే, ఆలోచనలతో ఉంటే, ఎదురు వ్యక్తిని తీర్పు తీర్చే విధానంలో నీవు ఉంటుంటే నువ్వు పరిపూర్ణతలకు రాలేవు, పరిపూర్ణ వ్యక్తిగా నువ్వు కాలేవు. కాబట్టి పరిపూర్ణమైన వ్యక్తిగా కావాలంటే యాశ్వమిస్స చెప్తున్న మాట, నువ్వు తీర్పు తీర్చకు. అదే మాదిరిగా ఆయన అంటూ వస్తుంటున్నా ఇంకొక శ్రేష్టమైన మాట, ఆయన అంటున్న మాట, నీవు నేరం మోపకు. ఈజీగా అవతల వారి మీద మనము నేరం మోపుతాం. కాబట్టి నేరము మోపొద్దు, ఎవరి మీద కూడా నేరం మోపొద్దు సుమా. కాబట్టి మనము తప్పు ఏం చేసినా అవతల వారి మీద మనము నేరం మోపుతుంటాం. ఒకవేళ అవతల వారి మీద నేరం కనబడుతున్నప్పటికీ మనం ఏం చేయాలంటే వారిని జాగ్రత్తగా ఒంటరిగా పిలుచుకొని వారిని మనము సరైన విధానం నడిపించే విధానంలో ప్రయత్నం చేయాలి. కానీ నలుగురి ఎట్లో 10 మందిలో ఆ వ్యక్తి మీద నేరం మోపి అతన్ని మనం చులకనగా చేసి, అవమానపరిచి, హేళన చేసి అతన్ని మనము తక్కువ అంచనా వేసి నేరం మోపితే యాశ్వమిస్స చెప్తున్న మాట, నీవు పరిపూర్ణుడవు కావు. పరిపూర్ణ హృదయంతో ఉన్నవారు అవతల వ్యక్తి మీద నేరం మోపరు. కాబట్టి నేరం మోపకుడి. ఇవి ఎవరు చెప్తున్న మాటలు? ఇవి యాశ్వమిస్స చెప్తున్న మాటలు సుమా. ఆయన స్వయంగా చెప్తున్న మాటలు. నేరం మోపకుడి మీరు. కాబట్టి నేరం మోపకుడి. అదే మాదిరిగా ఇంకొక మాట ఉన్నాడు, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. కాబట్టి క్షమించే హృదయం ఎవరికైతే ఉంటుందో వారి పరిపూర్ణతలోకి వెళ్తున్నారు. ఎవరైతే క్షమించక ఇంకా నీ యొక్క సహోదరుని మీద నువ్వు ద్వేషముతో ఆ విధంగానే నువ్వు వారి మీద కఠిన హృదయంతో ఉంటుంటే, క్షమించక నువ్వు వారిని ఆ విధంగా నీవు ఇంకా ద్వేషం కలిగి ఉంటుంటే పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు కనబడట్లేదు ఆయన ఎదుట. పరిపూర్ణత సాధించుకోవడానికి నువ్వు ప్రయత్నము చేయడం లేదు, అడుగులు వేయడం లేదు. అది నీకు అడ్డుగా ఉందేమో. కాబట్టి అది నీ నుంచి తీసివేసుకోమని పరమతండ్రి కోరుతూ వస్తున్నాడు. ఇంకొక మాట అంటూ వస్తున్నాడు, మీరు ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఎవరైనా ఏదైనా అవసరతతో నీ ఇంటికి వచ్చి, నాకు ఈ అవసరత ఉంది, ఈ అక్రత ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ సహాయం చేయవా అని ఎవరైనా నీ ఇంటికి వచ్చి అడిగితే వారికి ఏం చేయాలట? నీవు అప్పుడు మీకు ఇవ్వబడాలి అంటే, పరలోకం నుంచి పరిపూర్ణత మీరు పొందుకోవాలి అంటే, పరిపూర్ణ వ్యక్తిగా నువ్వు కనబడాలి అంటే మీకు అడుగు వారికి ఇవ్వడి. మీ తల తిప్పుకోకండి. కాబట్టి మీకున్న దాంట్లో
మీకు ఎంతవరకు సహాయం చేయగలిగిన సామర్థ్యం ఉంటుందో మీకున్న సామర్థ్యంలో నుంచియే సహాయం చేయండి. అప్పుడు మీరు పరిపూర్ణతమైన వ్యక్తిగా పరమ తండ్రి సన్నిధిలో కనబడుతుంటారు సుమా. కాబట్టి ఇవన్నీ గుణగణాలు. ఎందుకంటే నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నువ్వు కొలవబడతావని యెహోవా చెప్తున్న మాట. ఎదుటి వ్యక్తిని నువ్వు ఏమి ఆశపడుతున్నావు, నీకేమి చేయాలని ఆశపడుతున్నావు, ఈ అధ్యాయం అంతా కూడా చదువుతుంటే ఆయన అంటుంటాడు, ఎదుటి వ్యక్తి నీ నుంచి ఏమి ఆశపడుతున్నాడో అది నువ్వు గ్రహించు. ఎదుటి వ్యక్తి నుంచి మనం ఏం కోరుకుంటుంటాం? వ్యక్తిగా ఆ వ్యక్తి నన్ను ప్రేమించాలి, ఆ వ్యక్తి నన్ను గౌరవించాలి, ఆ వ్యక్తి నన్ను గొప్పగా చూడాలి, ఆ వ్యక్తి నన్ను మాట్లాడియాలని మనం కోరుకుంటాం. ఎదురు వ్యక్తి నన్ను గౌరవించాలని కోరుకుంటాం. నీవే అదే పని నీ సహోదరుని ఎడలో చేయి అని యెహోవా చెప్తున్న మాట. అప్పుడు నువ్వు పరిపూర్ణుడవు. కాబట్టి ఎదురు వ్యక్తి నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావో నువ్వు ఎదురు వ్యక్తి అది చేస్తే అప్పుడు యెహోవా కుమార్తెగా పరమ తండ్రి నిన్ను ఆ విధంగా కోరుతూ వస్తున్నాడు. ఎందుకంటే 31వ వచనంలో ఆయన అంటున్న మాట ఇదే. లూకా సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో అప్పుడు 31 మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మనుషులు మీకు ఎలాగూ చేయాలని మీరు కోరుకుంటున్నారు, ఎదుటి వ్యక్తులు మీకు ఏమి చేయాలని కోరుకుంటున్నారు అది మీరు వారికి చేస్తే అప్పుడు మీరు పరిపూర్ణతలోనికి వస్తారు సుమా. కాబట్టి పరిపూర్ణతలోనికి మనం రావాలి అంటే మనము ఎదుటి వ్యక్తి నుంచే మనం ఆశపడతాము, కానీ మన నుంచి ఎదుటి వ్యక్తికి మనం ఏం వెళుతుంది, మన నుంచి ఎదుటి వ్యక్తికి ఏమి ఇస్తున్నాం, మనం ఏం గౌరవం ఇస్తున్నాం, ఏం ప్రేమిస్తున్నాం, ఏం మన నుంచి వెళుతుంది, ఇది యెహోవా బిడ్డలైతేనే చేస్తారు. పరిపూర్ణతలోనికి వెళుతున్న వారు మాత్రమే చేస్తారు సుమా. ఎదురు వ్యక్తి నుంచి ఆశపడరు. ఎదురు వ్యక్తి నుంచి ఆశపడేది యెహోవా బిడ్డలు కాదు సుమా. కాబట్టి ఆయన చెప్తున్న మాటలు. కాబట్టి ఇవన్నీ కలిగి ఉండి ఇంకొక శ్రేష్టమైన స్థితిలో కూడా మనం వెళ్ళాలి సుమా. ఇంకొక శ్రేష్టమైన స్థితి ఏంటి? ఆ స్థితి ఆ పరమ తండ్రి యెహోవా ఆయన కోరుకుంటున్నాం. ఆ స్థితి ఏంటంటే చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో ఇంకొక కొన్ని మాటలు మనం వింటుంటాం. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. 6వ అధ్యాయము 9 నుంచి ఒకసారి మనం చదువుకుందాం. 9 నుంచి 12 వరకు ఆ పారాగ్రాఫ్. అయితే ప్రియులారా మేము ఇలాగు చెప్పుచున్నాను మీరింతకంటే మంచిదియు రక్షణార్థకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఎలోహిం అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నాను మీరు ఇంతకంటే ఇంకా మంచి స్థితిలో ఉన్నారని మేము నమ్ముచున్నాము. మీరు మంచిగానే ఉన్నారు, కానీ మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం, మరొక్కసారి యొక్క వాక్యం మీ ఎదుట పెట్టుచున్నాము. ఈ విధంగా ఉండాలని మరొక్కసారి యెహోవా చెప్పిన మాటలు మీకు తెలియపరుస్తున్నాం, జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే మీరు పరిపూర్ణతలోనికి వెళుతున్నప్పుడు అపవాది ఏ విధంగానైనా మీరు పరిపూర్ణమైన వ్యక్తులుగా ఆయన ఎదుట కనబడకుండా నిమిత్తము మిమ్మల్ని ఎక్కడైనా దారి తప్పిస్తుందేమో అని, మందులుగా చేస్తుందేమో అని, మీ ఆసక్తిని తుదమట్టుకు వెళ్ళనీయకుండా మీ ఆసక్తిని దినదినము అది దిగజారుస్తుందేమో అని జాగ్రత్తగా ఉండడానికి కొరకు జాగ్రత్తలు తెలియపరుస్తూ వస్తుంటున్నాం. ప్రియులారా, మీరు చేసిన కార్యమును
మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు, మీరు పరిశుద్ధులకు పరిచర్య చేస్తున్నారు, సేవకులకు మీరు సహకారులుగా ఉంటున్నారు, పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నారు, పరిచర్యలో మీరు ప్రయాసపడుతున్నారు. కాబట్టి ప్రయాసపడుతున్న మీ ప్రయాసకు, మీ ఉపచారములకు, మీ పరిశుద్ధులకు ఆతిథ్యం చేస్తూ ఉపచారం చేస్తున్నందుకు పరమతని మీరు చూపిన ప్రేమ, మీరు చేస్తున్న పనికి, మీరు ప్రయాసపడిన ప్రయాసానికి తగిన ఫలము ఆయన నుంచి మీరు పొందుకుంటారు సుమా. ఆయన అంటూ వస్తుంటున్నాడు, ఆయన నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. కాబట్టి అయ్యో మేము ప్రేమిస్తూనే ఉన్నాం, అయ్యో ఇతరులకు ఆతిథ్యం ఇస్తూనే ఉన్నాం, ఇతరులకు మేలు చేస్తూనే ఉన్నాం, ఇతరులు మేము కరుణిస్తూనే ఉన్నాం, మేము క్షమిస్తూనే ఉన్నాం, మేము ప్రేమిస్తూనే ఉన్నాం, మాకేంటి ఫలము, మాకేం దొరకట్లేదు కదా, మాకేమీ అయ్యో పరమత నుంచి ఏం దొరకట్లేదు కదా అని అనుకుంటున్నారేమో. మీరు చూపుతున్న ప్రేమను బట్టి, మీరు చూపుతున్న ఆయన నామాన్ని బట్టి, మీరు ప్రేమిస్తున్న ప్రేమను బట్టి మీ ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు సుమా. తగిన కాలమందు తగిన విధంగా మీరు పంట కోస్తారు. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి మీరు పరిశుద్ధుల ఎడల, సేవకుల ఎడల, విశ్వాస గృహములకు చేరుతున్న వారి ఎడల చూపుతున్న ప్రేమను ఆ విధంగానే చూపించుకుంటూ వెళ్ళండి, ఆ విధంగానే మీరు క్షమించుకుంటూ వెళ్ళండి, ఆ విధంగానే మీరు నడుచుకుంటూ వెళ్ళండి, ఆయన ప్రేమను కనబరుచుకుంటూ వెళ్ళండి. కాబట్టి మీ విశ్వాసము చేత, ఓర్పు చేత, చక్కటి మాట అంటున్నాడు, ఓర్పు చేతను వాగ్దానం సదరించుకున్న వారిని పోలు నడుచుకున్నట్లుగా, వాగ్దానం సదరించుకున్న వారిని పోలు నడుచుకున్నట్లుగా వాగ్దానములను పోలి నడుచుకున్నారు. వాగ్దానములను అవును పరమతని మనకిచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానములను సదరించుకున్న వారిని పోలు నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగున్నట్లుగా, మీ నిరీక్షణ అవును నేను ఆయన నుంచి బహుమానం పొందుకుంటాను, నేను ఆయన నుంచి మహిమను పొందుకుంటాను, నేను ఆయన నుంచి అతిశయ కిరీటం పొందుకుంటాను, నేను ఆయన నుంచి జీవ కిరీటాన్ని పొందుకుంటాను, ఆయన నుంచి నేను బహుమానం ఆయన నుంచి ఆశపడుతున్నానని మీరు ఆయన యొక్క సన్నిధానంలో, ఈ పరిచర్యలో, ఈ మార్గంలో, ఈ యొక్క యాత్రలో మీరు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచండి సుమా. ఆసక్తిని ఎక్కడ కూడా మీరు విడిచిపెట్టకండి. కాబట్టి ఆసక్తి విషయంలో ఎక్కడ మందులు కాకండి, ఎక్కడ బలహీనలు కాకండి, ఎక్కడ కృంగిపోకండి. ఇక్కడ ఫలము దొరకకపోవచ్చు, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది, పరలోకంలో మీ మహిమ అధికమవుతుంది. పరలోకంలోకి వెళ్ళడానికి కొరకు మీరు పరిపూర్ణతలోనికి వెళుతుంటున్నారు, ఆ పరిపూర్ణతలను సాధిస్తున్నారు సుమా. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మాట రాస్తున్నాడు, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి, ఎందుకంటే మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. కాబట్టి మన నిరీక్షణ పరిపూర్ణమగాలి. మనం ఏం నిరీక్షిస్తున్నాం? ఆయన నిత్యత్వంలో ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి, ఆ మహిమలో ఉండాలి, ఆ నిత్యరాజ్యంలో నేను ఉండాలి. కాబట్టి దాని కొరకు నేను ఈ లోకంలో ఆయన చూపించిన ప్రేమ నేను చూపిస్తాను. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఒక శ్రేష్టమైన మాట ఆయన అంటూ వస్తుంటున్న కొన్ని మాటలు మనం చూస్తాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాసి వస్తున్నాడు, 5-6 వచనాల్లో. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో ఎలోహిం ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచినవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో ఎలోహిం ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన వాక్యం ఎవరు గైకుంటున్నారో, ఆయన వాక్యానికి ఎవరు లోబడుతున్నారో, ఆయన వాక్యం ఎవరు జరిగిస్తున్నారో, వాక్య ప్రకారంగా ఎవరు జీవిస్తున్నారో, ఆయన వాక్య ప్రకారమును జరిగించడానికి కొరకు వారి యొక్క ఘటాలను సజీవ యాగముగా ఎవరైతే సమర్పించుకుంటున్నారో వారు ఆయనలో నిలిచి ఉన్నారు సుమా. ఆయన వారిలో నిలిచి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటూ వస్తుంటున్నాడు, కాబట్టి నిజముగా ఆయన యందు నిలిచిన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో మీరును అలాగూ నడుచుకున్న బద్ధులై ఉన్నారు. కాబట్టి ఆయన ఈ లోకంలో ఏ విధంగా నడుచుకున్నాడో, ఏ విధంగా ప్రేమించాడో, ఏ విధంగా క్షమించాడో, ఏ విధంగా ఆయన ఈ లోకంలో జీవించాడో పరిపూర్ణమైన వ్యక్తిగా, ఆ విధంగా మనము కూడా ఈ లోకంలో నడుచుకున్న బద్ధులమై ఉన్నాం, ఆ విధంగా ప్రేమించబద్ధులమై ఉన్నాం, ఆ విధంగా క్షమించబద్ధులమై ఉన్నాం, ఆ విధంగా మనం పరిపూర్ణమైన వ్యక్తిగా జీవించడానికి కొరకు ప్రయాసపడబద్ధులమై ఉన్నాం సుమా.
కాబట్టి ఈ లోకంలో పరమ తండ్రి పరిపూర్ణమైన వ్యక్తులకే పరలోక రాజ్యము, పరిపూర్ణతలను వెళుతున్న వారిని, కాబట్టి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు వెళ్ళిన వారిని ఆయన తీసుకెళ్తాడు సుమా. కాబట్టి ఆయన స్వారూప్యతలోనికి, ఆయన పోలికలోనికి, ఆయన సంపూర్ణతకు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు. 4:11-12 వచనంలో, 4వ అధ్యాయము 11-12 వచనాల్లో, మనమందరము విశ్వాస విషయంలోను ఎలోహిం కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల అగు వరకు అనగా మెస్సీయకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. మెస్సీయకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, ఏ మాత్రము కూడా తక్కువ కాకూడదు సుమా. కాబట్టి నీ నడవడిక, నీ ప్రేమ, నీ యొక్క కనుచూపు సమస్తము కూడా ఆయన వలె ఉండాలి, ఆయన వలె నడవాలి, ఆయన వలె. కాబట్టి కూర్చుండుటలో నిలుచుండుటలో నీలో ఉండాలని ఆశైతే అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా యేషువా, నా చెయ్యి పట్టుకో నా యేషువా. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా యేషువా, నా చెయ్యి పట్టుకో నా యేషువా. నీలో నేను నిలవాలని, నీ ఆత్మలో నేను నడవాలని, నీలోనే నేను నిలవాలని, నీ ఆత్మలో నేను నడవాలని, నీ రూపుని పొందుకోవాలని, నీ రూపుని పొందుకోవాలని, నీ మనసు నాకిల రావాలని, నీ మనసు నాకిల రావాలని. అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా యేషువా, నా చెయ్యి పట్టుకో నా యేషువా. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, ఆయన యొక్క రూపంలోకి మనము మార్చబడడానికి వరకు, ఆయన రూపంలోకి మనం చేర్చబడడానికి వరకు పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. కాబట్టి అందుకొరకు యెహోవా మెస్సియా ఈ ఉపదేశాన్ని ఉపదేశిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి మన యొక్క మన విశ్వాసము కూడా పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో కనబడాలి సుమా. మన నిరీక్షణ పరిపూర్ణంగా కావడానికి కొరకు మన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. మన విశ్వాసము కూడా మన విశ్వాసాన్ని కూడా ఎలా ఉందో మనం పరిశీలిద్దాం. ఒకసారి యాకోబు రాసిన పత్రికలో మన విశ్వాసం యొక్క పరిపూర్ణతలో ఆ కొలమానంలో ఒకసారి కొలుచుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాసి వస్తుంటున్నాడు అపోస్తలుడైన పౌలు. యాకోబు రాసి వస్తుంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. చాలండి. క్రియారూపకమైన విశ్వాసము, క్రియల మూలముగా విశ్వాసము ఏం చేయబడుతుంది? పరిపూర్ణమైన వ్యక్తిగా మనం తీసుకెళ్తుంది సుమా. కాబట్టి ఇక్కడ అబ్రహాం గురించి రాసి వస్తుంటున్నాడు. అయ్యా, అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు తన కుమారుని బలిగా అర్పిస్తూ వచ్చాడు. తన కుమారుని బలిగా అర్పించి క్రియారూపకంగా విశ్వాసాన్ని కనబరుస్తూ వచ్చాడు. కాబట్టి నీవేమో
నేను ఆయన మీద విశ్వాసం ఉంచున్నాను, ఆయన మీద నమ్మిక ఉంచున్నాను, నేను ఆయన అడుగుజాడలు నడుచుకుంటున్నానని సెలవిస్తుంటున్నావు, కానీ ఆయన వాక్యము నీలో పరిపూర్ణము కావడం లేదు. ఆయన యొక్క వాక్యమును నీవు క్రియారూపంగా నెరవేర్చడం లేదు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి ఎలాంటి నీకు విశ్వాసాన్ని కనపరుస్తున్నావు? అబ్రహాము చూపించిన విశ్వాసము. 21వ వచనం అన్నాడు, నీ మూలపితుడైన అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పిస్తున్నప్పుడు ఏమని అర్పిస్తూ వచ్చాడు? నా కుమారుని నేను మృతుల్లో నుంచి తిరిగి లేను, సజీవుడిగా నేను పొందుకుంటాను. నా కుమారుడు నేను ఇక యాశ్వ ఆ పరమతాన్ని అడిగాడు కాబట్టి ఆయనకు అర్పిస్తున్నానని అర్పించేశాడు. కాబట్టి క్రియారూపకమైన, కాబట్టి ఈ దినమున నీ విశ్వాసము కూడా పరిపూర్ణమైనదిగా ఆయన సన్నిధిలో కనబడాలి సుమా. కాబట్టి నీ విశ్వాసాన్ని పరమతాన్ని పరీక్షిస్తాడు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి పరమతాన్ని కొన్ని శోధనల గుండా, కొన్ని శ్రమల గుండా మనల్ని ఉంటాడు. కాబట్టి ఇక్కడ యాకోబు గారు రాసి వస్తున్నారు, కాబట్టి అయ్యా క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు, విశ్వాసము క్రియలతో కూడా ఉంటేనే కార్యసిద్ధి కలుగుతుంది. మనం పరిపూర్ణతలోనికి వెళతాము, విశ్వాసము పరిపూర్ణతలోనికి. కాబట్టి నీ విశ్వాసాన్ని ఏ విధంగా కనపరుస్తున్నావు? ఆయన సన్నిధిలో పైకి మాత్రమే భక్తుడివే అని చెప్పుకుంటున్నావు, భక్తురాలే అని చెప్పుకుంటున్నావు, పైకి మాత్రం ప్రార్థనకు వస్తున్నావు, పైకి మాత్రం అయ్యను సేవిస్తున్నానని అనేకులు ఎదుట నువ్వు కనబరుచుకుంటున్నావు. కనబరుచుకో, మంచిదే. కానీ నీ హృదయాంతరంగంలో నీ విశ్వాసము ఎంతవరకు ఆయన మీద చూపిస్తున్నావు? ఎంతవరకు పరిపూర్ణమైన వ్యక్తిగా ఆయన సన్నిధిలో కనబడుతూ వస్తుంటున్నావు? కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడు? నీ పూర్ణ ఉదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో ఆయన్ను సేవించు, సేవించు, సేవించు. కాబట్టి పూర్ణంగా సేవించాలి. రెండో ఆలోచన లేదు, రెండో థాట్ లేదు. అబ్రహాం గారికి ఇక రెండో ఆలోచన రాలేదు. కాబట్టి నీకు రెండో ఆలోచన వస్తుంది అంటే నువ్వు పరిపూర్ణమైన వ్యక్తులు ఆయన సన్నిధిలో కాలేవు సుమా. కాబట్టి నీ విశ్వాసం పర్వతం నేను నడిపిస్తున్న మార్గంలో, అవును నేను ఆయన నుంచి పోషిస్తాను, ఆయన నుంచి నేను స్వస్థపరచబడతాను, ఆయన నుంచి నేను మేలు పొందుకుంటాను. ఎందుకంటే లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు యాశ్వమస్య. లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయంలో 48వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటాడు. అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్మని ఆమెతో చెప్పాను. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అవుతూనే ఉంది. అనేకమైన వైద్యులు చూపించుకుంది. తన జీవము కింద వచ్చిన ఫుట్నోట్లో ఒకటి అని రాసి, ఆ స్త్రీ ఉండేను, ఆమె తన జీవనోపాధిని అంతయు వైద్యులకు వైద్యం చేసేను. తన యొక్క జీవనోపాధి ద్వారా సంపాదించుకున్న ఆస్తి అంతా కూడా వైద్యులకు ఖర్చు చేసింది. ఇక్కడ యాశ్వమస్య వచ్చి దగ్గరికి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఆ 43 నుంచి 48 వరకు వచ్చిన ఆ లేఖన భాగంలో ఆమె ఏమని విశ్వాసం వచ్చిందంటే, ఈయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడదునని తనలో తాను అనుకుంది. ఎవరికి కనబరచలే, ఎవరి ఎదుట ఆ డబ్బం కొట్టుకోలే, తనలో తాను అనుకుంది. అవును, నేను ఆయనను ముడితే ఆయనను స్వస్థపరుస్తాడు. చూడండి, ఇక్కడ చక్కటి మాట అంటూ వస్తుంటున్నాడు యాశ్వమస్య. కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానవై వెలుము. కుమారుడా, ప్రేమిన కుమారి, ఈ దినంలో నీవు కూడా ఆయన సన్నిధిలో నుంచి సమాధానం కలిగిన వ్యక్తిగా నువ్వు వెళ్ళాలి. పరిపూర్ణమైన వ్యక్తిగా వెళ్ళాలి అంటే నీ విశ్వాసము ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ వలె నీ విశ్వాసం ఉందా? ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడదును అనుకొని ఆమె ముట్టింది, స్వస్థపరచబడింది. కాబట్టి నీ విశ్వాసం ఎంతవరకు? కాబట్టి ఇంకొక మాట యాశ్వమస్య ఒక మాట అంటూ వస్తున్నాడు. ఇదే లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 50వ వచనం, 7వ అధ్యాయం 50వ వచనంలో, అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఒక పాపముతో నిండిన స్త్రీ,
పాపంతో నిండిన స్త్రీ ఆ గృహంలోకి వచ్చి ఆయన పాదములను తన తల వెంట్రుకలతో తుడుస్తూ అత్తరు పూసి ఆయన పాదములను తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఆయన అంటున్న మాట, ఆమె చేసిన క్రియకు ఆయన ఏమంటూ వస్తున్నంటే, ఓ స్త్రీ, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానమై వెళ్ళుము. కాబట్టి నీ విశ్వాసం వస్తే, క్రియలతో కూడిన విశ్వాసము. ఇక్కడ పాపము పడిన స్త్రీ, పాపంతో నిండిన స్త్రీ ఏం చేసింది? తన తల వెంట్రుకలు తీసుకొచ్చి ఆయన పాదముల చేత పెట్టి ఆయన పాదములను తుడుస్తూ వచ్చింది, నూనె పోసి. ఎందుకంటే ఈయన పరిశుద్ధుడు, ఈయన పవిత్రుడు, ఈయన నా పాపలు సమర్థుడు, క్షమించడానికి ఈయనకొక్కడికే అధికారము కలదని ఆమె ఏం చేసిందంటే తన తలను ఆయన పాదముల చేత పెట్టింది, ఆయన పాదములను తుడిచింది. సుమా అక్కడ అంటున్నాడు ఆయన శిష్యునితో, అయ్యా, నేను నీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నువ్వు నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు నాకు ఏ పరిచర్య చేయలేదు, ఏమి చేయలేదు. ఆయన అంటున్న మాట, ఒక మాట అంటాడు, నీ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచింది, కన్నీళ్లతో నా పాదం తుడిచింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె లోపలికి వచ్చినప్పటి నుంచి తన తల వెంట్రుకలతో, చూడండి, నా పాదములు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు, తల వెంట్రుకలతో తుడుస్తుంది, తన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, ఆయనను ఏం చేస్తుంది? ఆరాధిస్తుంది, ఘనపరుస్తుంది, ఆయన మహేపరుస్తుంది. ఎందుకంటే నా పాపములు క్షమించబడాలి అంటే ఆయన పాదాలను నేను ముద్దు పెట్టుకోవాలి, ఆయన పాదాలను నేను తాకాలి. ఆయన పాదాలను తాకడానికి కూడా నేను అర్హత లేనివాడను, నన్ను ఆయన పాదాలు తాకడానికి ఈ అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోవాలని తన తల వెంట్రుకలతో ఆయన పాదముల దగ్గర ఆయన ఆరాధిస్తుంది. సుమా, కాబట్టి ఈ దినమున నీవు పరిపూర్ణమైన వ్యక్తిగా, పరిపూర్ణమైన ఒక వ్యక్తిగా ఆయన సన్నిధిలో కనబడాలి అంటే ఈ యొక్క స్త్రీలు చేస్తున్నట్టుగా, ఈ స్త్రీలు చేస్తున్నట్టుగా విశ్వాసము, క్రియలతో కూడిన విశ్వాసము. వీళ్ళు ఏం చేశారు? ఆ స్త్రీ వస్త్రపు చెంగు ముట్టింది, అవి స్వస్థపరచబడింది. ఈ స్త్రీ ఏం చేసింది? ఆ యొక్క పాదముల దగ్గర ఆమె తల తీసుకొచ్చి యాశ్వామిసే పాదం దగ్గర పెట్టి ఆరాధిస్తూ వచ్చింది. ఆమె పాపముల నుంచి క్షమింపబడుతూ వచ్చింది. చూడండి ఎంత చక్కని మాటలు. ఈ దినమున ఈ మాటల చేత నీవు కూడా, ఈ మాటల చేత, అమ్మా, సమాధానం గలదానమై నీ ఇంటికి వెళ్ళుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. సమాధానం గలదానమై ఇంటికి వెళ్ళుము, నీ యొక్క రోగం నుంచి నీకు విడుదల కలిగింది, నువ్వు స్వస్థపరచబడ్డావు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనని ఆయన నుంచి నువ్వు పొందుకొని వెళ్ళాలి అంటే క్రియలతో కూడిన విశ్వాసం. రండి మోకరిల్లుదాం, ఆయన సన్నిధిలో మోకరిల్లుదాం, ప్రార్థన చేద్దాము 2 నిమిషాలు. అవునయ్యా, నా విశ్వాసము నీ ఎదుట పరిపూర్ణతగా కనబడాలి అంటే ఈ స్త్రీ చేసినట్టుగా, పాపాత్ములైన స్త్రీ, ఆమె పాపాత్మురాలే, ఆయన పాదం దగ్గరికి వచ్చి మొరపెట్టింది. రండి మోకరిల్లుదాం ఆయన సన్నిధిలో, ఆయన పాదలు ముద్దు పెట్టుకుందాం, ఆయన సన్నిధిలో ఆయన వస్త్రపు చెంగును ముడదాం, ఆయనను మనం గణపరుస్తాం, ఆయన మహేపరుస్తాం. పరిపూర్ణమైన వ్యక్తిగా క్రియలతో కూడిన విశ్వాసాన్ని మనం కనపరుస్తాం. మోకరిల్లుదాం, ఆయన సన్నిధిలో మోకరిల్లుదాం. అవును తండ్రి, నా నిరీక్షణ పరిపూర్ణదిగా నీ సన్నిధిలో కనబడాలి అంటే నా ఆసక్తి ఎక్కడ తగ్గిపోకుండా, మంద్యుని కాకుండా, ఆసక్తి విషయంలో మందులు కాకుండా నేను ఈ సన్నిధిలో నా ఆసక్తిని తుదమట్టుకు కనపరిచే ఆ ధన్యత నాకు దయచేయి తండ్రి. అదే మాదిరిగా పాపాత్ములైన స్త్రీ తన యొక్క తల వెంట్రుకలు తీసుకొచ్చి, అయ్యా, నీ పాదలను తాకుతూ వచ్చింది, తను ముద్దు పెట్టుకుంటూ వచ్చింది నీ పాదములు. ఈ దినంలో కూడా నేను నీ పాదలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. కాబట్టి కీర్తనకారుడు అంటాడు, కీర్తన 2వ అధ్యాయంలో, కుమారుని ముద్దు పెట్టుకొనుము, యాశ్వామిసేను ముద్దు పెట్టుకొనుడి, అప్పుడు మీ పాపములు క్షమింపబడతాయి. కాబట్టి ఈ దినమున యాశ్వామిసేయ సన్నిధిలో నువ్వు పరిపూర్ణత గలనిగా సమాధానముతో స్వస్థపరచబడి నీ పాపములు క్షమింపబడి నీ గృహానికి వెళ్ళాలి అంటే కుమారుని ముద్దు పెట్టుకోండి. ఆ పాపాత్మలైన స్త్రీ ముద్దు పెట్టుకుంది. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. కాబట్టి నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఆ పరమతని సన్నిధిలో ఆ వస్త్రపు చెంగును ముట్టింది. రక్తస్రావం స్త్రీ స్వస్థపరచబడింది. ఈ వాక్యముల ద్వారా ఈ దినం మనం దర్శింపబడుతున్నాం. ఈ వాక్యం ఎత్తిపట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా, నేను పరిపూర్ణమైన వ్యక్తిగా కనబడడానికి కొరకు ఇట్టి విధమైన ఈ వాక్యోపదేశం చేత అయ్యా నేను తీర్మానించుకుంటున్నాను.
ఆ విధంగా నేను జీవిస్తాను, ఆ విధంగా నేను కనబడతాను నీ సన్నిధిలో, ఆ విధంగా పరిపూర్ణమైన వ్యక్తిగా, సంపూర్ణమైన వ్యక్తిలో నేను వస్తాను తండ్రి అని అసలు మొరపెడదాం. పరమ తండ్రి మీ తీర్మానాలను యెహోవా నామమున అంగీకరించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రం. పరమ తండ్రి మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. లేచి నిలబడదాం.